వెల్కమ్ టు మై ఛానల్. ఆకుకూరలు అనేసరికి చాలామంది తినకుండా దూరంగా నెట్టేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా పాలకూరతో ఉల్లికారాన్ని రెడీ చేసి పెట్టండి. ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతీతో అయినా మంచి కాంబినేషన్. ఒట్టి కూరైనా తినేయొచ్చండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా రెడీ చేయాలో చూద్దాం. పాలకూర వాడిపోయింది కాకుండా ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని సన్నంగా కట్ చేసి పెట్టుకొని ఇందులోకి వాటర్ 2 టైమ్స్ వేసుకొని బాగా కడిగేసుకుంటే వాటికి ఏమైనా డస్ట్ కానీ ఇసుక కానీ ఉంటే పోతుంది. కడిగిన ఆకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ మీడియం సైజువి 3 తీసుకుంటున్నా. పెద్ద సైజువి అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. కళాయిలోకి ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోకి 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. జీలకర్రని 1/2 స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా వేగాలి. ఉల్లిపాయలు అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేగనిచ్చేసి ఇవి మిక్సీలోకి చల్లగైన తర్వాత తీసుకొని 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే కారము 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం కారం చూసుకొని మనకి తగినట్లు వేసుకోండి. అలాగే ఉసిరికాయ సైజు చింతపండును కూడా వేసుకొని వాటర్ వేయకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఒక 6 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పుని వేసుకొని ఇవి దోరగా లో ఫ్లేమ్లో బాగా వేగనిస్తే మంచి స్మెల్ వస్తుంది. పొట్టు తీసిన 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన పాలకూరని వేసుకోవాలి. పాలకూర వేగేటప్పుడు మూత పెట్టకుండానే వేగనివ్వాలి. ఎందుకంటే మూత పెట్టేస్తే ఆ పాలకూరకు ఉండే అంత కలర్ఫుల్ గ్రీన్ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. కాబట్టి మూత లేకుండానే ఆ విధంగా ఉడికితే ఫ్రెష్గా ఆ కలర్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా, ఈ వాటర్ మొత్తం పోయి ఆ ఆయిల్ తేలినంత వరకు పాలకూర వేగనివ్వాలి. చూడండి ఎంత వాటర్ వచ్చింది కదా, ఇది మొత్తం పోవాలి. ఇది బాగా ఈ విధంగా వేగినప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివి మిక్సీ చేసి వేసే కంటే ఈ విధంగా వేయించుకొని ఇందులో వేస్తే మంచి స్మెల్ ఉంటుంది. వేగంగా కూర కూడా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైము వేగాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లి కారము మొత్తం పాలకూరకి పట్టి ఈ ఆయిల్ తేలినంత వరకు బాగా వేగనివ్వాలి. ఎక్స్ట్రా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఇందాక వేసిన ఆయిల్ సరిపోతుంది. పాలకూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే ఎటువంటి పచ్చి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. 3 రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఇంకా వేరే కూర అవసరం లేదండి, చాలా టేస్ట్గా ఉంటుంది.